జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ తారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని చూడంగానే ఇవాళ మనకు చైనా చేసిన గొప్పతనం గుర్తొస్తుంది. భారత్ పురోగతి సాధించింది కాదని అంటలేము. వీ హ్యావ్ ఎవాల్వ్డ్ కాదని అంటలేము. ఎఫిషియన్సీ పెంచుకుంది కాదని అంటలేము. బట్ మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసరికి చైనా ముందంజలు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే దశాబ్దాల కంటే ముందే ఈ టెక్నాలజీని కైవసం చేసుకోనికి ప్రయత్నం చేసింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే రేర్ అర్త్ మినరల్స్ ఆర్ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అని చెప్పి మాట్లాడతాం. ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అనేది ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ లేకపోతే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన శాటిలైట్ డ్రోన్స్లలో కూడా ఇవి చాలా డిఫెన్స్ ఎక్విప్మెంట్లలో కూడా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎన్నోసార్లు పలుమాట్లు చిత్రగుప్తులో మనమే మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే చైనా దూకుడు ప్రదర్శిస్తుందో భారత్ పంతం ఆడ మొదలవుతుంది. భారత్ పంతం ఇవాళ బెంగుళూరుకు చెందిన ఒక విమానాస్ అనే సంస్థ స్టార్టప్ చేసిన సంచలనం. బిత్తరపోయిన టెస్లా, జనరల్ మోటార్స్ ఇన్ఫ్యాక్ట్ ఒకటే లాంగ్వేజ్లో, మన లాంగ్వేజ్లో చెప్పాలని అంటే $5 మిలియన్ చైనా మ్యాగ్నెట్ మోనోపలి అనేది ఇవాళ అంతం చేసింది మన భారత్ కంపెనీ. ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ ఏదైతుందో చూడు, మోనోపలి అంటాం కదా, ఏకఛత్రాధిపత్యం, దాన్ని ఖతం చేసింది ఇవాళ భారత్ యొక్క ఒక స్టార్టప్ కంపెనీ విమానాస్ ల్యాబ్ అని చెప్పి మనం మాట్లాడతాం. సుమారు 87,600 గంటలు పనిచేసి ఇవాళ ప్రపంచానికే ఒక కొత్త వింత పరిచయం చేసింది విమానాస్ ల్యాబ్. కట్ చేసి సీన్ లోపలికి పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చిట్టా ప్రపంచానికి మొత్తం చైనా ఛాలెంజ్ చేసింది. ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్ మోనోపలి నన్ను మించిన తీస్మార్కాన్ లేడు, నేనే దురంధరుణ్ణి అని. ఓడికి కావాలరాని రేర్ అర్త్ మ్యాగ్నెట్ ఫ్రీ ఈవీ మోటార్స్ తయారు చేద్దాం. మ్యాగ్నెట్ ఎందుకు అసలు మనకు అనే ఆలోచన చెప్పిన కదా. ఇలా ఆలోచన ఏడనైతే అంతమవుతుంది చూడు, ఆడ ఎప్పుడైతే భారత్ పంతం తీసుకుంటుంది చూడు, ఆ పంతంలకేని ప్రారంభమవుతుంది భారతీయత. ఆడ మొదలవుతుంది అసలైన సిసలైన సోనేకి చిడి భారత్ అని చెప్పి ఊకనే మాట్లాడలే. దశాబ్దాల పాటు చైనా ఈ యొక్క గ్లోబల్ మోనోపలిని రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ రూపంలో ఎంజాయ్ చేసింది. రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ క్రూషల్ కాంపోనెంట్స్లా దీన్ని మోనోపలి తీసుకొని ఎవ్రీ ఎలక్ట్రిక్ వెహికల్ మోటార్ని వరల్డ్ వైడ్లో తయారు చేయాలనంటే అందులో చైనా యొక్క ప్రావీణ్యం లేకుండా చేయలేము అనే ఒక అది కూడా తీసుకొని వచ్చింది. మేజర్ ఆటో మేకర్స్ ఎవరెవరైతే ఉన్నారో టెస్లా, జనరల్ మోటార్స్ ఇవంతా పలుమాట్లు అటెంప్ట్ చేసినాయి. రేర్ అర్త్ మ్యాగ్నెట్ లేకుండా కూడా మనం చేయొచ్చు కదా, ఎక్సెట్రా అని. కాకపోతే ఈ మోనోపలి జింక్స్ అనేది బ్రేక్ చేయలేకపోయింది. టెక్నాలజికల్ అండ్ సప్లై చైన్ ఛాలెంజెస్ ఆడుకి ఇట్లా కట్ చేసిండు అనుకో చైనా వాడు, కేల్ ఖతం, దుకాణం బంద్, నీ మొత్తం ప్రొడక్షన్ ఆగిపోవాల్సి వస్తుంది. సిగ్నిఫికెన్స్ ఏముంటుంది అని అంటే ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అనేటివి మోటార్ యొక్క రోటార్లా పర్మనెంట్గా ఎంబీడ్ చేయగలుగుతాయి. దేనికోసం అని అంటే టు జనరేట్ ఎ టార్క్. ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు ఉంటే ఇది టక్కన అర్థమవుతుంది. అంటే ఈ ఎంబీడెడ్ టెక్నాలజీ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ చైనా మీద ఒక డిపెండెన్సీ క్రియేట్ చేసింది. దేనికోసం? ఈ రేర్ అర్త్ సప్లై చైన్ కోసం. విమానాస్ ల్యాబ్ ఏం చేసిందనంటే పంచపాండవుల లెక్క ఒక 5 మంది విమానాస్ ల్యాబ్ బెంగళూరు నుంచి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చారు. ఏం సొల్యూషన్ అని అంటే అసలు మ్యాగ్నెట్లే వద్దు, ఈ మోనోపోల్ ఏంది, చైనా వాడు పెత్తనం ఏంది. వెనకటికి కొంతమంది నాయకులు టీషర్ట్లు వేసుకొని మనం చూస్తాం బ్రదర్. ఏందని అంటే ఇట్లా చూపిస్తారు, ఒక చైనా గిట్ తయారు చేసింది, అది తయారు చేసింది. జిగర్ల దమ్మున్నోడు భారత్ ఏం చేసింది అనేది కూడా చూపెట్టాలి కదా. దరిద్రం ఏంది తెలుసా, బెంగళూరులో కొన్ని పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి. ఆడికేని పుట్టుకొచ్చిన ఈ స్టార్టప్ ఎవడు మాట్లాడాడు. ఎందుకంటే బగబగమంట భారత్ ముంగట పడొద్దు కదా. ఏం సంతకాలు చేసుకొని వస్తారో గుహలల్లో పోయి, చైనా గుహలల్లో అని అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ కంపెనీ విమానాస్ ల్యాబ్ అనేది ఒక 5th పేటెంట్ కూడా ఫైల్ చేసింది. అంటే ఒక నోవల్ మోటార్ ఆర్కిటెక్చర్ ఆపరేటింగ్ అని అనేది ఈ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ లేకుండా ముంగటికి పోయింది ఈ కంపెనీ విమానాస్ ల్యాబ్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్యాక్ట్గా మాట్లాడితే మ్యాగ్నెట్ ఫ్రీ ఎలక్ట్రిక్ మోటార్ ఇది. విమానాస్ ల్యాబ్ ఏదైతే పేటెంట్ చేసింది కదా, కంప్లీట్గా రోబస్ట్ రొటేటింగ్ ట్రాన్స్ఫార్మర్ విత్ ఎక్సైటెడ్ సింక్రోనస్ మోటార్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే కమర్షియల్గా వర్చువల్ మ్యాగ్నెట్ సింక్రోనైజ్ మోటార్స్ VMSM అని చెప్పి మాట్లాడతారు కదా. కన్వెన్షనల్ మోటార్ల లెక్క కాకుండా ఈ ఎంబీడెడ్ అర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ని రోటర్లు కాకుండా జీరో మ్యాగ్నెట్స్ పెట్టి ముంగటికి తీసుకొచ్చింది విమానాస్ ల్యాబొరేటరీ. మోటార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ చేయడం అనేది అది కూడా కంట్రోల్డ్ ఇన్ డైనమిక్ స్టేట్ రియల్ టైంలో తీసుకురావడం అనేది పవర్ ఎలక్ట్రానిక్స్కి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కంట్రోల్డ్ అల్గారిథమ్స్కి దారి వలికినట్టా కాదా, దారి చూపినట్టా కాదా. అంటే ఏ రకంగా పవర్ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేసింది ఈ కంపెనీ, అల్గారిథమ్స్ ఏ రకంగా యూజ్ చేసింది, ఆ టెక్నాలజీకి మనం అందరం సలాం కొట్టాలనా వద్దా.
అంటే వితౌట్ మ్యాగ్నెట్ నువ్వు పోయినవు అని అంటే నీకు బ్రష్లెస్ స్లిప్ రింగ్ ఫ్రీ డిజైన్ తయారైనట్టే కదా. అంటే ఈ డిజైన్ అబ్సొల్యూట్గా విమానాస్ ల్యాబొరేటరీ ఏం చెప్తున్నది అని అంటే బై మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్, ఇది పర్మనెంట్ మ్యాగ్నెట్లతోనే ఏదైతే నువ్వు తయారు చేసిన పర్ఫార్మెన్స్ ఉంటుంది చూడు దాన్ని సర్పాస్ చేస్తుంది ఇది అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే 87,600 గంటలు పనిచేసినప్పుడు ఈ టెక్నాలజీని బయటికి తీసుకురావడం అని అంటే కేవలం ప్రోటోటైప్ కాదు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పుచ్చలు వలగొట్టేసింది చైనా యొక్క మోనోపొలీని. మోటార్ ఫంక్షనాలిటీ ఎక్సెట్రా మనం మాట్లాడితే ట్రెడిషనల్ మోటార్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్స్ అని చెప్పి మాట్లాడతారు, PMSMs అని చెప్పి మాట్లాడతారు. ఇవి ఖచ్చితంగా రేర్ అర్త్ మ్యాగ్నెట్లు దీనికి ఉండాలా. ఎందుకు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేయడానికి. మనం వెనకటికి చూస్తాం మ్యాగ్నెట్ చుట్టూ ఇట్లా మొత్తం కాయిల్ చుట్టూ ఇట్లా చుడతారు, అది ఇట్లా రప్పు మంది కాగానే ఫ్లక్స్ జనరేట్ అవుతుంది, ఫ్లక్స్ జనరేట్ కాగానే కరెంట్ వస్తుంది. ఇన్నాం మనం ఇదంతా మ్యాగ్నెట్ ఉండాలా అని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ విమాన ల్యాబొరేటరీ తీసుకొచ్చిన ఈ మోటార్ ఏదైతుందో ఇది VMSM అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎక్సైటేషన్ని తీసుకొని వస్తున్నారు. అండ్ దట్ టు కంట్రోలింగ్ ఎలక్ట్రానికలీ. అంటే ఫ్లెక్సిబుల్ కంట్రోల్ టార్క్, నీకు టార్క్ ఎంత కావాలో అంతే వస్తుంది అప్పుడు, అది కూడా ఫిజికల్ మ్యాగ్నెట్లు లేకుండా. అసలైన మజా అయింది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ అనేది అసలే లేదు. అంటే డిజైన్ని ఏ రకంగా తీసుకొని పోవచ్చు, లేకపోతే మ్యాగ్నెట్ని ఈ రకంగా కట్ చేయి, ఈ రకంగా పెట్టు, ఈ మ్యాగ్నెట్ వాడు, ఇంత ఫ్లక్స్ జనరేట్ అయ్యేటట్టు వాడు, ఈ మ్యాగ్నెట్ క్వాలిటీ వాడు, ఇవన్నీ పంచాయతీలు వస్తాయి కదా. ఇక్కడ ఫ్రీడమ్ దొరికింది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి. అంటే ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఇంకా డ్యూరబిలిటీ పెరిగిందా లేదా? మళ్ళీ ఒక ఇంజనీర్ పర్స్పెక్టివ్లో మాట్లాడితే టెక్నాలజీ కంప్లీట్గా ఇది రొటేటింగ్ ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్తోనే పోతుంది, బోత్ ఎక్సైటేషన్ మీదనే నడుస్తుంది. కాకపోతే కంట్రోల్ సిగ్నల్స్ అని అనేది వితౌట్ స్లిప్ రింగ్స్ లేకుండా పోతున్నది అని అంటే నీకు మెయింటెనెన్స్ ఫ్రీ వస్తున్నదా లేదా? ఎలక్ట్రానిక్స్ పిల్లలు అయితే జబర్దస్త్ ఇది టక్కున అర్థం చేసుకుంటారు. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో కూడా ఇది బాగా యూజ్ వస్తుంది. అసలైన మజా ఏడొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? ఎప్పుడైతే వీళ్ళు 5th పేటెంట్ ఫైల్ చేసిరు చూడు, అంటే వీళ్ళు మోటార్ తయారు చేసేటప్పుడు ఒకటి, మెటీరియల్ తీసుకునేటప్పుడు ఒకటి, ఎక్సెట్రా జస్ట్ నేను మోటా చెప్తున్నా అర్థం కావాలని. అట్లా 5వ పేటెంట్ చెప్పిన తర్వాత దీన్ని బయటకు తీసుకొని వచ్చారు. అంటే 5th పేటెంట్ దేని మీద తీసుకొని వచ్చారు? ఓవరాల్ కోర్ మోటార్ ఆర్కిటెక్చర్ మీద తీసుకొని వచ్చారు. కంప్లీట్ VSM ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్నే వీళ్ళు పేటెంట్ చేసుకొని వచ్చారు. అయితే ఇప్పుడు ఇది ఏమవుతుంది? పేటెంట్ చేయగానే ఒక స్ట్రాటజిక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది. అంటే కాంపిటీటర్లు దీన్ని కాపీ కొట్టుడే కాదు, ఇందులో ఏమన్నా చేంజెస్ చేసినా బద్దలు భాషింగాలు అవుతాయి. కరెక్టా రాంగా? ఫండమెంటల్గా కొత్త డిజైన్ తయారు చేయాలి వాళ్ళు, మోటార్ డిజైన్. ఇది చూసి కట్టుకొట్టి కాపీ చేసి చేస్తానంటే బద్దలు వలుగుతారే రై అని చెప్పి మాట్లాడతారు. అంటే విమాన ల్యాబ్ ఏదైతే చేసింది చూడు, ఇది ఇన్నోవేషన్ అందామా కాదా మీకు నేను చెప్తున్నా. అంటే ఎంటైర్ ఆర్కిటెక్చర్నే మార్చాలా అని అన్నప్పుడు వాడికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎంత డీవియేషన్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక చిన్న డీవియేషన్స్కి ఎన్ని అప్రూవల్స్ రావాల్సి వస్తుంది. ఇవాళ విమాన స్లాబ్ ఏదైతుందో ఆల్మోస్ట్ కొన్ని $1 million ఫండింగ్ కూడా తీసుకున్నది అని ఎక్సెట్రా చెప్తున్నారు. చక్ర గ్రోత్ ఫండ్ అని మన 10కు వాటి ఎక్సెట్రా అని ఇలా ఎక్సెట్రా మాట్లాడుతున్నారు. వీళ్ళు MOU కూడా కొన్ని సంతకాలు చేసిర్రు మాస్ ప్రొడక్షన్కి VSM మోటార్స్కేనని. అయితే గిరీష్ ఇది కేవలం ఎలక్ట్రిక్ మొబిలిటీకేనా, ఎలక్ట్రిక్ కార్లకేనా, లేకపోతే దీనికి ఏమైనా డైవర్స్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే EV ఇళ్ళనైతే ఖచ్చితంగా ఉంటుంది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్. యాజ్ అన్ ఆటోమొబైల్ ఇంజనీర్ ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ టు విట్నెస్ దిస్. దీనికి సాక్షులమైన మనం. ఇది ఇండస్ట్రియల్ మెషినరీలో కూడా వాడచ్చు ఇప్పుడు. దాని తర్వాత హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, HVAC అని అంటారు. ఆటోమొబైల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లకు తొందరగా తెలుస్తుంది ఇది. HVAC సిస్టమ్స్ అంటారు, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. ఇళ్ళల్లో కూడా ఇది యూజ్ వస్తుంది. నీకు ఎలక్ట్రిక్ మొబిలిటీలు వచ్చాయి, ఇండస్ట్రియల్లో వచ్చే, HVACలు వచ్చాయనంటే ఖచ్చితంగా డిఫెన్స్ ఇంకా పాసిబుల్ ఏరోస్పేస్ సెక్టార్లలో కూడా ఇది వాడచ్చు కదా. ఇప్పుడు దీని స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ స్కోప్ను మానిటర్ చేసి చూస్తే ఇది కేవలం ఇండియాలోనే ఎక్స్పాండ్ అవుతుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, యూరోప్, యునైటెడ్ స్టేట్స్ విమాన ల్యాబ్ సృష్టించిన ఈ యొక్క ఆవిష్కరణ గ్లోబల్ పొజిషనింగ్ ఏ రకంగా తీసుకొస్తుందో భారత్కి ఒకసారి మీరు అందరూ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ బియాండ్ ఆటోమోటివ్. ఇది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇది కేవలం ఒక EV ఇష్యూ కాదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఒక కాన్సన్ట్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ రిస్క్ని ఇది పక్కకు జరిపేసింది. చైనా మీద డిపెండ్ ఇప్పుడు మనం లేనేలేము. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఇచ్చేటప్పుడు వాడు ఏం పెట్టి ఇస్తాడో, ఏమి ఇస్తాడో, ఏం ప్రోగ్రామ్ రాసి ఇస్తాడో అని చెప్పి మనం అందరం భయపడేది కదా. ఒక డిఫెన్స్ ఏరోస్పేస్లలో గారు మనం తీసుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏరోస్పేస్లలో మనం తీసుకోవాలనంటే ఏదో ఫైటర్ జెట్టో లేకపోతే ఏదైనా మన స్పేస్లోనో ఇది వాడుతున్నాం అని అంటే వాడు ఏదైనా పెట్టి గెలికి అలగారితంని మారిందంటే మధ్యలో పోయినాక పేలిపోతే
అనుమానం కీడేంచే మేలేంచాల. చిత్రగుప్తలో మనం ఎప్పుడు అట్లనే చేసినాం. ఇప్పుడు మ్యాగ్నెటే లేకపోయా గడివిక్తినికినా మనకు చైనాతో కోఆపరేషన్ మనకు అవసరమే లేదు కదా. ఇక దీని తర్వాత ఎక్స్పోర్ట్ పాలసీస్ ఏ రకంగా పోతే, గ్లోబల్ టెక్నాలజీ డైవర్సిఫికేషన్ ఎట్లయితుంది, డిస్రప్ట్ ఎట్లయితుంది, ఇక నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఎస్పెషలీ ఇండస్ట్రీస్ ఏవైతే డిఫెన్స్ కాంట్రాక్టర్స్, రోబోటిక్ మ్యానుఫ్యాక్చరర్స్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి ఎస్పెషలీ ఈ మెటీరియల్ యూజ్ చేసి తయారు చేసే ఇండస్ట్రీలో ఎంత డిస్రప్షన్ అవుతుందో ఒకసారి చూసుకో. అంటే మ్యాగ్నెట్ ఫ్రీ మోటార్ అనంటే, అది కూడా పేటెంటెడ్ బై ఇండియా అనంటే, చైనా యొక్క డామినెన్స్ తగ్గింది అనంటే మల్టిపుల్ సెక్టార్లల్లా ఆనందమా బ్రహ్మానందమా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కరెక్టా రాంగా నేను మీకు చెప్తున్నా. ఈ స్కేల్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోండి మీరు. 87,600 అవర్స్, 5 పేటెంట్స్. పొరగల మజాక్ కాదు ఇది. ఇవాళ ఒక కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ని తయారు చేసింది, ఒక ఈవీ టెక్నాలజీని తయారు చేసింది. ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్ ఉన్న దగ్గర వాటిని డిస్రప్ట్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి చూపించింది. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ ప్లేయర్స్కి ఒక డిస్రప్షన్ తీసుకొని వచ్చింది. వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ రేర్ అర్త్ మ్యాగ్నెట్స్ అని చెప్పి మాట్లాడిన చైనాకు వెల్కమ్ టు ది వరల్డ్ వితౌట్ మ్యాగ్నెట్స్. హేనా భారత్ ఇదర్ జుగాడ్. దీన్నే హిందీలో జుగాడ్ అని చెప్పి మనం మాట్లాడతాం. భారత్ని మించిన జుగాడ్ మీకు ఏడ దొరకదు. దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. అండ్ ఒక ప్రౌడ్ భారతీయుడు లెక్క ఒక భారత్ మాతాకి జై అని కమెంట్ వేస్తారని చెప్పి భావిస్తున్నాం. భారత్ మాతాకి జై.